సో మీకు నార్మల్గా పోతరాజులకి అమౌంట్ అనేది ఎలా ఉంటుంది, ఎలా పే చేస్తారు? ఓకేనా, మీకు సరిపోతుందా లేకపోతే? మేడం ఇక్కడ ఎట్లుందంటే ఫేమస్ పోతరాలకు ఒక లెక్క ఉంటుంది, నార్మల్ పర్సన్స్ వేరేలాగా ఉంటుంది. ప్రాపర్ ఒక పోతరా ఇప్పుడు పల్లరమ్మ ఇప్పుడు ఒక బ్యాండ్ వాళ్ళకి అటు పైసలు ఇస్తే కనుక బ్యాండ్ పంపించాడు మేడం. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఫుల్ పేమెంట్ చేస్తేనే నీకు బ్యాండ్ పంపిస్తాడు. మరి అట్లా మాకు కూడా మేము కూడా అట్లనే మేము పైసలు ఇస్తేనే వస్తామంటే ఎట్లుంటుంది మేడం? అసలు ఏమంటారు, కంపల్సరీ ఇవ్వాల్సిందే. కానీ ఫస్ట్ మాకే అక్కడ బ్యాండ్ లేకపోయినా సరే మేము కాళ్ళ గదలతోనన్నా ఆడుకుంటూ వెళ్ళిపోతాం. కానీ బ్యాండ్ వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత పైసలు అయితే ఇస్తున్నావు, వాళ్ళు పైసలు ఇస్తేనే వస్తా అంటే నువ్వు తీసుకో, ఇచ్చినాకనే తీసుకోవచ్చున్నావు, వాళ్ళ డిమాండ్ చేస్తలేము కదా. సో ముందు ఎట్లా మీరు అడ్వాన్స్ అట్లా తీసుకొని అయిపోయినాక మొత్తం అడ్వాన్స్ తీసుకుంటాం మేము ముందే చెప్తాం, అన్న ప్రోగ్రామ్కి రాగానే మాకు డబ్బులు ఇచ్చేసేయాలా అంటాం. అంటే సరే అన్న నువ్వు అయితే స్టార్ట్ చేయంటారు. మేకప్ అయిపోగానే అన్న నువ్వు బయటకు వెళ్తావు అప్పుడు వరకు ఇస్తా అంటారు. సరే ఇంతగానం చేసుకున్నాం అయిపోయినాక తీసుకుంటాం అంటే అయిపోయినాక తీసుకుంటే ఏమైతే తీసుకుందాం అనేసరికి ఎవరైతే మనతో మాట్లాడిన ఆ పర్సన్ ఉన్నాడు మధ్యలో, చాలా లాస్ అయినా మేడం. మన తెలంగాణలో అయితే ఇక లాస్ అయ్యే, ఆంధ్రలో అయితే చాలా లాస్ అయినా నేను. ఒక 50,000-60,000 మాట్లాడుకుంటాం కదా, ఒక 2-3 టైమ్స్ పోయినప్పుడు నమ్మకంతో కొడతారు, మళ్ళీ థర్డ్ టైం ఇక కొడతారులే అని వచ్చేసాం కదా, ఫోన్ లేపారు. మళ్ళీ ఆంధ్రలో ఒక 2-3 ప్రోగ్రామ్స్ అట్లనే అడుక్కోవాల్సి వస్తుంది కదా. ఏం చేస్తాం మేడం, దేవుడు ఉన్నాడు, ఇప్పుడు మాకు మోసం చేస్తే వాళ్ళకేం మంచి అవుతుంది మేడం. నిజంగా అంటే ఆ టైంలో మీరు ఇప్పుడు ఆ గెటప్ వేసుకొని ఉన్నారు కాబట్టి, దేవుడి గెటప్ లో మీరు ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు కానీ లేదంటే మీరు అన్నట్టుగా బ్యాండ్ వాళ్ళు కానీ లేదంటే మీ ఇంకా వేరే చేసే వాళ్ళు మేము చెయ్యము, మీరు ఇస్తేనే మేము చేస్తాము లేదంటే చెయ్యము అని చెప్పేసి వాళ్ళు ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటారు. బట్ మీరు ఆ గెటప్ లో ఉండడం వల్ల మీరు ఆ మాట మాట్లాడలేదు. వాళ్ళకి ఏముంది మేడం, పోతరా చేసుకొని మేము ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినామా, వాళ్ళకి ఒక 2 నిమిషాలు ఆడినామా, అప్పుడు పైసలు ఆడినామా అనుకో వెళ్ళిపో అంటారు. ఏం మనం లాస్ మేడం. అవును, మనమే లాస్. అదే అంటున్నాను నేను. ఇది చాలా మారాలా, పబ్లిక్ మారాలా మేడం, చాలా మారాలి. ఎందుకంటే పైసలు కూడా ఇబ్బంది పెట్టదు. మేము అంతసేపు ఆడుకొని అవి కట్టుకుంటే వెయిట్ కూడా మా గజ్జలకి ఒక్కొక్క కాలుకి ఒక 4 kgs వెయిట్ ఉంటుంది మేడం. 4 kgs వెయిట్ ఉంటుంది. అవన్నీ కట్టుకొని మేము ఆడి లాస్ట్ మమ్మల్ని ఇబ్బంది ఎట్లా ఇస్తారు, కొందరు అయితే ఇస్తారు మేడం, కానీ 2-3 అవర్స్ వెయిట్ చేయాలి మేడం, చాలా వెయిట్ చేయాలి. యూత్ తీస్తారా మేడం. ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ ఇచ్చిన అనుకో, ఆయన మనకు డబ్బులు 100% వచ్చేసాయి. కొందరు యూత్ ఏంటంటే పర్సన్ 5,000 పర్సన్ 6,000 వేసుకొని తీస్తారు వచ్చినా, వాళ్ళు చాలా రిస్క్ ఉంటుంది మేడం. అన్న వాడు 3,000 ఇవ్వాలి, ఆడు ఇవ్వలేదు, ఈ 4,000 ఇవ్వాలి, వాడు ఇవ్వలేదు, కొద్దిగా ఆగన్న అంటారు. ఇక మనమేమో మళ్ళీ పొద్దుగా ప్రోగ్రామ్ ఉంటుంది కానీ మనం వచ్చేస్తాం. ఇవాళ ఫోన్లో మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడు లేవాలా, వాళ్ళు ఈవినింగ్ లేస్తారు. మనం ఇంటికి వచ్చి మనమేమో పడుకుంటాము, వాళ్ళేమో నైట్ అంతా ఎంజాయ్ తాగుకుంటాం. కొందరు పలారమండి తీసేటప్పుడు తాగరు, అయిపోయాక నిమ్మలంగా కూర్చుందాంలే అని చెప్పి నిమ్మలంగా కూర్చుంటారు. వాళ్ళు మార్నింగ్ 5-6 దాకా కూర్చుంటారు. వాళ్ళు అప్పుడు వాడుకుంటే వాళ్ళు నైట్ లేస్తారు, మళ్ళీ ప్రోగ్రామ్ పోతాం. మనం ప్రోగ్రామ్ పోయి పైసల కోసం మర్చిపోతాం. నెక్స్ట్ డే వచ్చి ఫోన్ లేస్తే లేపారు. నార్మల్గా అయితే ఈ టైంలో ఎట్లున్నా మన కొంట్లో ఎట్లున్నా ఏమున్నా ఇంకా ప్రోగ్రామ్ ఒప్పుకున్నామంటే అయిపోయేదాకా డాన్స్ ఆడాల్సిందే మేడం, ఖచ్చితంగా ఆడాల్సిందే. ఎప్పుడన్నా అంటే మీకు బాగాలేక కూడా మీరు వేషం వేసి ఆడిన రోజులు ఉన్నాయా? అంటే ఇబ్బంది పడ్డము, నేను విన్నాను అనమాట. రాళ్ళు ఉంటాయి కింద, ఒకసారి కోసుకుపోతుంటాయి, సీసం వక్కలు ఉంటాయి, రక్తాలు కారుతూ ఉంటాయి, ఒక సైడ్ కుచ్చుకొని పోయి ఏం చేయలేని పరిస్థితి, అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా మేడం? ఇక్కడ ఎట్లుంటుంది అంటే మనం ఒక్కసారి ఒప్పుకున్నామంటే ఆ ప్రోగ్రామ్ మనం సక్సెస్ చేస్తేనే మనకు ఆ రూపాయి కోసం మనం అమౌంట్ కోసం అక్కడ చేస్తున్నాం. ఒకప్పుడు నేను కూడా చేసిన మేడం, ఫ్రీగా చేసిన, పైసలకు నేను అమ్మవారిని మీద నా భక్తితో పోయినా. అప్పుడు నా లైఫ్ నేను సింగిల్, ఇప్పుడు నాకు ఫ్యామిలీ, నేను నా ఫ్యామిలీ కోసం దానిలాడాలి మేడం. అప్పుడు నా సింగిల్ లైఫ్ అయిపోయింది. అది దానికోసం నా అమ్మవారి కోసం మస్తు చాలా పైసలు ఏడైతే ఆడ ఆగిపోయినా. ఇప్పుడు నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నన్ను నమ్ముకొని నా ఫ్యామిలీ ఉంది, నేను వాళ్ళ కోసం కష్టపడాలా. అర్థమైందా మేడం? ఇప్పుడైతే ఖచ్చితంగా ఎట్లా అంటే పబ్లిక్ కూడా మారాలా, పోతరాజు కూడా వాల్యూ ఇవ్వాలి మేడం. ఒకప్పుడు మేమే పోతరాజు వేసుకొని బయటికి వెళ్తే పబ్లిక్ ఉండకపోవు, ఇప్పుడు కొడుతున్నా కానీ పబ్లిక్ జరుగుతలేరు, మా మీద రివర్స్ అవుతున్నారు. అవును, అట్లా అయిపోయింది మేడం. అదే నేను ఇందాక ఇంటర్వ్యూ ముందు చెప్పాను కదా, నార్మల్ గా గెటప్ అవి వేసుకొని మీరు కూర్కొస్తున్నారు అంటే ఎక్కడెక్కడో బిల్డింగ్ పోతరాజు బ్యాండ్ సౌండ్ వినిపిస్తే అందరు ఇళ్ళకి వెళ్ళి డోర్లు వేసుకుంటారు మేడం. ఇప్పుడు అట్లా లేదు, మొత్తం చిన్న పిల్లల దగ్గర నుండి అందరూ అసలు బయటికి వెళ్దాం అంటే ఇట్లా మనం కొట్టినా సరే మళ్ళీ రివర్స్ మనం మీకు సీరియస్ ఏం కొడుతున్నావు ఏందని చెప్పి అట్లా అయిపోయింది. ఇప్పుడు అంటే వాల్యూ లేకుండా పోయింది మేడం. ఎట్లా అంటే ఎవరో చేసిన దానికి మంచి చేసే పోతులకు కూడా పేరు పోతుంది.